మూవీ అయితే చాలా బాగుంది అన్న. ఇప్పటి వరకు ఇలాంటి బీజిఎం గానీ, నెక్స్ట్ విజయ్ అన్న యాక్టింగ్ గానీ, విజయ్ అన్న యాక్టింగ్ అయితే చెప్పాల్సిన లేదు. బొమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు. అంటే ఎన్నో బ్రేక్ డౌన్ అయింది కదా మూవీ అయితే చాలా బాగా తీసాడు. 3 hours 30 minutes అనుకుంటా మూవీ రన్ టైమ్. 11:30 స్టార్ట్ అయింది మూవీ అయితే. లేదన్న, భగవత్ కేసరి వేరు, ఇది వేరు స్టోరీ. అంటే మనకేంటంటే శిక్ష అనేసి ఒక పదం ఉంటది, చిన్న చిన్న యూజ్ ఉంటది, కానీ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ గా కథ కూడా. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. బీజిఎం గురించి అయితే చెప్పాల్సిన లేదన్న. సీట్ మీద కూర్చున్నంత వరకు హైలైట్ అంతే. లాస్ట్ మూవీ ఏం లేదన్న, నెక్స్ట్ తీస్తాడేమో. మన పవన్ కళ్యాణ్ గారు తీనన్నారు, మళ్ళీ దిగారు. విజయ్ అన్న కూడా అంతే. కానీ ఓట్లు కూడా ఎలక్షన్ గురించి కూడా ఉంది, రాజకీయం గురించి. ఆయన గెలిచేది మొత్తం చూపించారు లాస్ట్ లో. ఒక 5 minutes ఆయన గురించే ఉంటది. అందు గురించి బహుశా మూవీ ఆపేశారు అనుకుంటా, అప్పుడు రిలీజ్ చేయకుండా. ఆయన ఎలా గెలిచారు ఏంటి అనేది మొత్తం చూపించారు. మళ్ళీ స్టోరీ కూడా ఏంటంటే ప్రతి సీను ఇక బోర్ కొట్టుకుంటుంటది. 3 hours 30 minutes కూడా మనం కంఫర్ట్ గా చూడగలుస్తాం మూవీ. ఓవరాల్ చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు చూడొచ్చు మూవీని, అసలు బోర్ కొట్టదు. ఏం మెసేజ్ అంటే, రాజకీయ నాయకులు ఉంటారు మామూలుగా, అంటే అడ్డదిడ్డంగా ఓట్లు వేయకండి, మంచిగా నాయకుడిని ఎవరైనా సరే నిలబడేటట్టుగా ఓట్లు వేయండి అని చెప్పారు. దానికి మించి ఇంకా ఇప్పుడు రాజకీయం అంటే ఏంటి, గోండెవలు గట్టేస్తున్నారు, ప్రజలు జై కొడుతున్నారు. అలాంటివి ఏం కాకుండా మంచి నాయకుడిని ఎంచుకోండి, అంతా మీ ప్రజల వల్లే ఉంది, ప్రజలు మంచి వాళ్ళని గెలిపించండి అని కూడా తెలియజేశారు. అదిరిపోయింది ఈ సినిమా. రిలీజింగ్ ముందు వస్తే వాళ్ళకి పంచులు తడిచిపోయి ఉంటాయి తమిళనాడులో అందరికి, అందుకని ఆపేశారు. బట్ ఏం పర్లేదు, సినిమా లేకుండా కూడా గెలిచి మన విజయ్ అక్కడ గెలవడం అనేది అసలు నిజంగా గ్రేట్. ఈ సినిమాలో ఏం చూపించాడో విజయ్ రియల్ క్యారెక్టర్ కూడా అదే. కథ లైన్ అదే, యాస్టీజ్ అదే సినిమా. బట్ దీంట్లో పాలిటిక్స్ యాడ్ చేశారు అంతే. విజయ్ ఆయన ఏం చేయాలనుకున్నాడు చెప్పు. ఇండియాలో ఏం జరుగుతుందో మొత్తం, మోడీ దగ్గర నుంచి ఏపీ వరకు, ఏపీ తెలంగాణ వరకు ఎవ్వరు రాదల్లా. నిజంగా లాస్ట్ సినిమా అని అనిపించింది. ఆయన ఇంకా పాలిటిక్స్ వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపించింది సినిమా. ఆయన ముందు సీఎం గా ఉండి ఏదైనా మార్పు చేస్తే బాగుంటుంది అనుకుంటా. సినిమాలు చేయడం కంటే మార్పే కావాలి. సినిమాలో అదే రాజకీయంగా మార్పు రావాలని. అంటే తెలుగులో భగవత్ కేసరి అన్నారు, భగవత్ కేసరి డబ్బింగ్ కొంచెం మన ఇంటర్వెల్ నుంచి మారింది. అంతకు మించి అంటే మార్పు కోసం సెకండ్ హాఫ్ చూసి. ఎక్సలెంట్, సూపర్, దద్దరిపోతుంది. సూపర్ ఉంది సార్. తెలుగులో భగవత్ కేసరి అన్నారు కదా, దానికి సంబంధం ఉందా? పవన్ అంతా హైలైట్ లేదు, ఇది సూపర్. దళపతి సూపర్, సీఎం సూపర్, దళపతి. ఏం అర్థమైంది, ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు సినిమా చూసాక? ఏం అర్థమైంది, సమాజానికి ఏం చెప్పాలి? సమాజానికి మంచిది చెడ్డది అనేది ఉందా, అది కరెక్ట్ చెప్పిండు. ఏంటంటే మొదలు ప్రభుత్వం ఎట్లుంటది, ఈ ప్రభుత్వం ఎట్లుంటది, చేంజ్ అప్, పబ్లిక్ ని చేంజ్ ఎట్లా చేయాలి, అది చూపించండి ఈ సినిమాలో. అంటే మీరు తెలుగులో భగవంత్ కేసరి అన్నారు, ఇది మీకు అలాగే ఉందా వేరేగా ఉందా? కొంచెం చేంజ్ ఉంది, బట్ మాకైతే చాలా బాగా నచ్చింది. విజయ్ గారు లాస్ట్ సినిమా అన్నారు కదా ఇది, సో నెక్స్ట్ విజయ్ గారు సినిమా చేయాలనుకుంటున్నారా లేదా? చేయాలంటే అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చెప్పండి. సో వన్ వర్డ్, జననాయక్ గారి గురించి వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఐ కాంట్, ఎందుకంటే నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ ని, ఏం చెప్పలేదు. సో పొలిటికల్ గా ఏమైనా చూపించారా సినిమాలో? అంటే సినిమా ఎలా ఉన్నా అంటే ఏం నచ్చింది, ఎలా ఉంది ఒకసారి? విజయ్ లాస్ట్ మూవీ కదా, సో దాని అయితే వెళ్ళొచ్చు. సో ఆల్రెడీ మనం చూసింది భగవంత్ కేసరి, సో అయినా కూడా ఇంకొక సినిమా తీస్తూ ఉంటే బాగుంది అంటారా, లేదంటే పొలిటీషియన్ లోనే కంటిన్యూ అవ్వమంటారా? పొలిటీషియన్ కి చేస్తున్నాడు కదా, చూద్దాం. మొత్తానికి ఏం అర్థమైంది సినిమాలో, ఏం మెసేజ్ అంటే ఏం లేదు, ఆల్రెడీ మనం భగవంత్ కేసరి చూసాము, సేమ్ అదే స్టోరీ, జస్ట్ విజయ్ కోసం ఒకసారి మళ్ళీ చూపించాం.